హాయ్. పశ్చిమ బెంగాల్ అంటేనే రాజకీయ రణరంగం. ఈసారి యుద్ధం పార్టీల మధ్య మాత్రమే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారత ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతోంది. ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా బెంగాల్ ఓటర్ల జాబితాను సవరించడానికి ఈసీ వేలాది మంది మైక్రో అబ్జర్వర్లను రంగంలోకి దింపింది. అసలు ఎవరి మైక్రో అబ్జర్వర్లు? వీరు కేవలం పరిశీలకులేరా, లేక మమత ఆరోపిస్తున్నట్టు డేటాను తారుమారు చేసే సీక్రెట్ ఏజెంట్లుగా మారారా? తమ రాష్ట్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి బుల్డోజ్ చేస్తున్నారని మమత ఎందుకు ఆరోపిస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో మైక్రో యుద్ధం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో కూడా 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదమైనంతగా ఓటర్ల జాబితా సవరణ మరే రాష్ట్రంలోనూ కాలేదు. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులతో కంటే ఈసీతోనే ఎక్కువగా ఫైట్ చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నిలబడి ఈసీ చర్యలకు, విధానాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారంటే ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న సవరణ వివాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ రాష్ట్ర ప్రజల హక్కులను ఈసీ బుల్డోజ్ చేస్తోందన్నది మమతా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దేశంలో మరో 8 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నా కూడా కేవలం బెంగాల్లోనే ఈ ప్రత్యేక పరిస్థితులు ఎందుకని ఆమె నిలదీస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు మైక్రో అబ్జర్వర్లు. ఎన్నికల సంఘం బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం దాదాపు 8,100 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. సాధారణంగా ఎన్నికల రోజున పోలింగ్ బూత్లలో ఏం జరుగుతుందో చూడడానికి వీళ్ళని నియమిస్తారు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఓటర్ లిస్టుల తయారీ దశలోనే ఇంత భారీ సంఖ్యలో వీళ్లను దింపడం రాజకీయ దుమారం లేపుతోంది. దీనిపై ఈసీ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోయినా 3 నెలల నుంచే ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ఈసీకి మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. మైక్రో అబ్జర్వర్లపై మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు కేవలం ఎన్నికల ప్రక్రియను పరిశీలించడం లేదని, మొత్తం వ్యవస్థనే హైజాక్ చేశారని చెబుతున్నారు. చట్ట ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలన్నా తీసేయాలన్నా అధికారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుంది. వీళ్ళనే ఈఆర్ఓలను పిలుస్తారు. ఈసీ నియమించిన మైక్రో అబ్జర్వర్లు ఆ అధికారుల లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను తమ అధీనంలోకి తీసుకుని డేటాను తారుమారు చేస్తున్నారని మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదించారు. మరో సంచలనాత్మక విషయం ఏంటంటే ఈ అబ్జర్వర్లంతా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని, వీళ్లంతా ఉద్దేశపూర్వకంగానే బెంగాల్ ఓటర్ల జాబితాను ప్రభావితం చేస్తున్నారని దీదీ విమర్శిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం వాదన మరో రకంగా ఉంది. బెంగాల్లో ఈ పరిస్థితి రావడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని చెప్తోంది. ఓటర్ల జాబితా సవరణ కోసం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అధికారులు కావాలని కోరితే మమతా ప్రభుత్వం జూనియర్లను ఆ బాధ్యతల్లో పెట్టిందని ఈసీ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితాను రూపొందించడానికి తాము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను పక్కన పెడితే మైక్రో అబ్జర్వర్ల నియామకంపై ఎన్నికల సంఘం మాజీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం చరిత్రలో ఓటర్ల జాబితా సవరణ కోసం మైక్రో అబ్జర్వర్లను ఎప్పుడూ నియమించలేదని మాజీ సీఈఓ ఓపీ రావత్ స్పష్టం చేశారు. అంతేకాదు 2023 నాటి ఈసీ సొంత మాన్యువల్లో కూడా ఓటర్ల జాబితా తయారీలో ఎక్కడా మైక్రో అబ్జర్వర్ల పాత్ర లేదని ఆయన గుర్తు చేస్తున్నారు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులే రోల్ అబ్జర్వర్లుగా ఉంటారు తప్ప ఇలా వేల సంఖ్యలో మైక్రో అబ్జర్వర్లు ఉండరన్నదే ఆయన మాట. రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వ హక్కులు మరోవైపు. ఎన్నికలకు ముందే బెంగాల్ ఎస్ఐఆర్ కారణంగా రగిలిపోతుంది. ఓటర్ల జాబితాను సవరించే హక్కు రాజ్యాంగం ఈసీకి కల్పించింది. అందులో మరో మాటకు తావులేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే అలా సవరించేందుకు ఈసీ అనుసరిస్తున్న విధానమే వివాదాలకు కారణమవుతుంది. ఎవరి ప్రయోజనాల కోసమో ఈసీ పనిచేస్తుందనే మాట ప్రత్యర్థి పార్టీల నుంచి వినపడడానికి కూడా ఇదే కారణం. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న 8,100 మంది మైక్రో అబ్జర్వర్లు ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారో వేచి చూడాలి.